అమరావతి ఇక ప్రైవేట్ రాజధాని కాబోతుందా? అమరావతి మన రాజధాని, కానీ ఇకపై ఇది ఒక ప్రైవేట్ రాజధానిగా మారబోతుందా? ప్రభుత్వం తీసుకున్న ఈ సంచలన నిర్ణయం ఏంటి? రాజధానిలో నీటి సరఫరా, విద్యుత్, మురుగునీటి శుద్ధి ఇలాంటి పౌర సేవలన్నీ ఇక ప్రభుత్వమే కాదు, ప్రైవేటు సంస్థలు కూడా నిర్వహించబోతున్నాయి. దీనినే పీపీపీ పద్ధతి అని అంటారు. దీనికోసం సిఆర్డీఏ ఇప్పటికే రంగం సిద్ధం చేసింది. పాత చట్టాలను మారుస్తూ కొత్త నిబంధనలు తేవడానికి గ్లోబల్ కన్సల్టింగ్ సంస్థలను ఆహ్వానిస్తోంది. ప్రపంచ బ్యాంక్, ఏడీబీ షరతులకు తగ్గట్టుగా రాజధాని పాలనలో స్వయం ప్రతిపత్తి, జవాబుదారీతనం ఉండేలా మార్పులు చేయబోతున్నారు. అంటే మేనేజ్మెంట్ మొత్తం పక్కాగా ఉండబోతోంది. అయితే ఆదాయం పెంచుకోవడమే లక్ష్యంగా ఆస్తి పన్ను, యూజర్ ఛార్జీలు వంటివి పెరిగే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. సేవలు మెరుగుపడతాయి, కానీ సామాన్యుల జేబుకు చిల్లు పడుతుందా? రాజధాని సేవల ప్రైవేటీకరణపై మీ అభిప్రాయం ఏంటి? ఇది అభివృద్ధికి మేలా లేక సామాన్యుడికి భారమా? కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.